లేవికాండము 23వ అధ్యాయము 15వ వచనము ఒకరు చదవనమ్మా. లేవికాండము 23వ అధ్యాయము 15వ వచనము. విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. చాలండి. వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు. వాక్యమును దీవించి ఆశీర్వదించి, అలాగే తండ్రి మాలో ఉన్న చెడుని తీసివేసి మాలో నివసించి అలా మాలో ఉండి పలికించి, అలాగే తండ్రి మాట మర్మమును దైవ జ్ఞానమును మా పరిశుద్ధాత్మను కుమ్మరించి తెలియపరచమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. లేవికాండము అసలు ఈ రోజున పెంతెకొస్తు పండగ దాని యొక్క భావము ఎందుకు వలన ఎప్పుడు ఏ సందర్భంలో చేసుకుంటూ ఉన్నామో ఆ వాక్య ధ్యానములు మనము తెలుసుకుందామండి. అలాగే ఈ రోజున వారముల పండగ అని అనవచ్చు, ప్రథమ ఫలముల పండగ అని కొంతమంది అంటూ ఉంటారు. మనము అయితే కొంతమంది పెంతెకొస్తు పండగ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో క్రీస్తుకు పూర్వము జరిగిన పండుగ ఏ విధముగా ఆచరించేవారు అనగా, మీకు విశ్రాంతి దినమునకు మరునాడు చూడండి పనము అనగా ప్రథమ ఫలము తెచ్చిన రోజు నుంచి 7 వారములు లెక్క పెట్టుకోవాలన్నమాట అండి. 7 వారములు అనగా 7 × 7 వారానికి 7 కదండి. 7 × 7 ఎంతండి? 49 రోజులు. 49 రోజులు మరుసటి పరిశుద్ధ ఆ దినము అనగా ఆదివారం 50వ రోజు మనము పండుగ ఆచరించవలెను. 50వ రోజు పండుగ ఆచరిస్తూ వచ్చి ఉన్నారు. అలాగే క్రీస్తుకు పూర్వం అంతా కూడా మన ప్రవక్తలు మన భక్తులందరూ కూడా 50వ రోజు పెంతెకొస్తు పండుగ చేసుకుంటూ వచ్చి ఉన్నారు. అలాగే ఈ రోజున క్రీస్తు అలాగే ఈ పండుగను ఆచరించేటప్పుడు ఏం చేసేవారు అనగా, అన్యులైన వారు ఈ పండుగలో ఆచరించాలని మనతో పాటు పాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు కొంతమంది. వారికి కూడా దేవుడు ఎటువంటి వెసులుబాటు కల్పించాడంటే, వారు సున్నతి పొంది వారు కూడా అన్యులైనప్పటికీ పండగలో పాల్గొనే అవకాశము ఆలయంలోకి ఎలా చేశాడు దేవుడు. అలాగే సున్నతి పొందని వారైతే వారికి అనుమతి లేదన్నమాట అండి. ఈ రోజున మనకి ఆచరించడానికి పండగ జరపడానికి గల విశిష్టత, మనకున్న అర్హత తదితర అంశములు మనము వాక్యదానం ద్వారా తెలుసుకుందామండి. అలాగే ఇక్కడ చూడండి 50వ రోజు పండగ చేసుకుంటూ ఉన్నారు. అయితే క్రీస్తు ఏం చేశాడు? ఆరోహణం అయ్యాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆదరణకర్త తోడుగా ఉంచి ఉన్నాడు. ఉంచినప్పుడు ఆయన ఎన్ని రోజులు? 40 రోజులు భూమి మీద సంసారం చేసి అలాగే సువార్త ప్రకటించి, అలాగే చూడండి 10వ రోజున మనకి ఆయన ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఎలా అనగా, ఇప్పుడు చూడండి భక్తులైన వారు అపోస్తులైన కార్యములు 2వ అధ్యాయం 1లో ఉంటుందండి. ఎప్పుడు ఆయన ఆరోహణమైనాక అయితే 40 రోజులు, ఆ 40 రోజులు భూమి మీద సంచారం చేసిన 40 రోజులు పెంతెకొస్తు పండగ వచ్చిన 10వ రోజున ఆత్మ కుమ్మరింపు జరిగి ఉన్నది అనగా 50వ రోజు. ఈ రోజున ఆదివారం రోజున ఆయన ఎప్పుడంటే పునరుద్ధానం అయ్యారు? ఆదివారపు రోజునే. అలాగే ఈ రోజున కూడా పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తులు 2వ అధ్యాయము 1లో ఉంటుందండి. పెంతెకొస్తు పండగ దినము
వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతా నిండిపోయింది. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కూడా జరిగింది. వారి ఇల్లంతా నిండిపోయింది. ఆ శిష్యులైన వారి ఇల్లంతా నిండిపోయింది. బలమైన గాలి వచ్చింది, ధ్వని శబ్దము వచ్చింది. మరలా ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండిపోయింది. వారికి ఏమని వచ్చింది? వారు రకరకాల భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆత్మ కుమ్మరింపు వచ్చింది. మీకు ఈ చైనా రాదు, చైనీస్ భాష రాదు, రష్యా భాష రాదు, అలాగే వివిధ జర్మన్ భాష రాదు, మీరు హిందీ రాదు. ఒకవేళ ఈ భాషలన్నీ మాట్లాడేస్తున్నారు అనుకోండి, వారికి భాష వచ్చిన వారికి ఒకంత ఏ విధముగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందో ఆ విధముగానే శిష్యులైన వారు వివిధ మాతృభాషల్లో మాట్లాడడం, వివిధ భాషల్లో చేయడం జరిగింది. అనగా ఏమయ్యింది? ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహము పొంది ఉన్నారు. అలాగే ఆత్మశక్తి వారికి అనుగ్రహింపబడం జరగడము, మరలా కుమ్మరింపు జరగడము, ఇవన్నీ కూడా కొంతమంది అందరూ గుంపు కూడి కొంతమంది మారు మనసు పొందినట్లుగా వాళ్ళ యందు విశ్వాసం ఉంచినట్లుగా వారి బోధల యందు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, ఆ రోజు కూడా 50వ రోజు. అందువలన ఈరోజు మనం అందరం కూడా పెంతెకొస్తు పండుగ ఆచరిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మకు సంబంధించిన ధ్యానములు చేసుకుంటూ ఈరోజు పండుగ ఆచరిస్తూ దేవాతి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. దానికి బట్టి హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎందుకండి మీరు అనొచ్చు, దాని అవసరం ఏమై ఉన్నది? అయితే మనకి పరిశుద్ధాత్మ అవసరము మనకి ఏమై ఉన్నది అని మనము చూసుకున్నట్లయితే ఆది నుండి కూడా మనకి సృష్టి ఆరంభము నుంచి మనకి ఆసక్తే తోడుగా ఉన్నది. అలాగే ఈ రోజున ప్రభు రావడానికి గల కారణము ఆ పరిశుద్ధాత్మ అందరికీ కూడా దయచేయాలని. అయితే ముందు ఉండేది, కానీ ఇప్పుడు ఉంటుంది. కానీ ఏమంటే పరిశుద్ధాత్మతో పాటు వేరే వేరే శక్తులు కూడా, ఆత్మలు కూడా ఉన్నాయి. అవి మనకి దగ్గర చేరకుండా, మనము వాటికి దగ్గర కాకుండా ఉండునాగున మనకి అందరికీ కూడా ప్రశాంతమైన శక్తి దయచేయాలని, మనకి దగ్గర చేయాలని ప్రభు మనకి ఆదరణకర్తని మన యొద్ద ఉంచి ఉన్నారు. అలాగే వివిధ సన్నివేశాల్లో ఏ విధముగా దగ్గర అయ్యింది, దూరం అయింది, వాటి పర్యావరణాలు ఏమిటన్నది మనము క్లుప్తంగా తెలుసుకుందామండి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 51:11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. చూసారా, ఈయన దావీదు కుమారుడు తీసివేయొద్దు నా యొద్ద నుండి, సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దని వేడుకోవడము జరుగుతూ ఉన్నది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉద్యోగము చేస్తూ ఉంటారు, ఆఫీసుల్లో చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు వారిని పనిలో నుంచి నువ్వు రావద్దు అని తీసివేసినట్లయితే ఆ యువకుడికి కానీ, ఆ యవనస్తుడు కానీ, అలాగే కుమార్తెకు కానీ ఎంత దిగులుగా వేదనగా ఉంటుందో. వారు ఆఫీసు నుంచి తీసివేయడము వారికి ఎలో లేదు, ఇంకా గేటులు మూసివేసినాయి. వారికి లోపలికి రావడానికి అనుమతి లేనప్పుడు ఆ కుమారుడు ఎంత వేదన చెందుతూ ఉంటాడు, కుమార్తె ఎంత వేదన చెందుతూ ఉంది. అలాగే దేవుడు కూడా బతిమాలు వేడుకుంటున్నాడు దావీదు కుమారుడు ఏమని, నీ సన్నిధిలో నుండి త్రోసివేయొద్దు. మరలా రెండో మాట చెప్తూ ఉన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటున్నాడు. ఎందువలన అనగా పరిశుద్ధాత్మను దగ్గర నుంచి తీసివేస్తే జరిగే నష్టము ఏమిటనగా, ఇక్కడ సౌలు గారి జీవితంలో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సౌలు గారు జీవితంలో ఏమంటండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా. చూసారా, ఎప్పుడైతే యెహోవా ఆత్మ దూరం అయ్యిందో ఏది దగ్గర అయిపోయిందండి?
దురాత్మ దగ్గరైపోయింది. దురాత్మ దగ్గరైపోయినప్పుడు ఆ కుమారుడు సౌలు గారు విలవిలలాడిపోయేవాడు అంటండి, గిజగిజలాడిపోయేవాడు. వారిని ఆయన్ని చూడలేకపోయేవారు అంటండి. అంత బాధ, క్షోభ, ప్రశాంతత లేదు, దుఃఖము, వేదన, ఆందోళన. చూడండి, ఇవన్నీ చిత్రహింసలమైన బాధలు. ఆయన భరించలేక విలవిలలాడుతూ అయిపోయేవాడు. ఎందువలన? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ దూరం అయ్యేటప్పటికీ దగ్గరైపోయేది దురాత్మ. మీరు అనొచ్చు, దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చుచూ ఉన్నది ఏమిటండి అని. మనం ఇంకొక వాక్యము చదువుకుంటున్నట్లయితే ఆ వాక్యముకు గల అర్థము మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలా ఇక్కడ చూడండి, యెషయా 63:10 ఉంటుందండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. చూసారా, విరోధి అయిపోయాడు. అయినను వారు తిరుగుబాటు, వారు అనగా ఇజ్రాయేల్, మనమే తిరుగుబాటు చేసి వల్ల ఆయన పరిశుద్ధాత్మను తిరుగుబాటు చేయడం ద్వారా ఏమవుతుందంటండి, మాట వినకుండా ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఎవరిని దుఃఖింపచేస్తున్నామంటే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తూ ఉన్నామంటండి. దుఃఖపరచడం ద్వారా ఏమవుతుందంట? ఆయన మనకి విరోధి అయిపోయాడంటండి. విరోధి అయిపోయాడు. చూసారా, ఆయన మనకి విరోధి అవ్వడం, ఆయన మనకి స్నేహితుడుగా ఉండాలి, రక్షణ కవచములా ఉండాలి, అంతేగాని విరోధిగా ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఆ విరోధి అయిపోయిన ఇంకో మాట ఉంటుంది, తానే వారితో యుద్ధము చేసాను. చూసారా, ఆయనే ఎవరితో చేస్తున్నాడు? మనతో యుద్ధం చేస్తున్నాడు అంటే. చూడండి, మన పక్షమున శత్రువులతో యుద్ధము చేయాలి దేవుడు, అంతేగాని మనతో యుద్ధము చేయకూడదు. ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆదివారం కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమేమో. దేవుడు మన పక్షమున శత్రువులతో యుద్ధము చేస్తున్నాడా, లేకపోతే దేవుడు మనతో యుద్ధము చేస్తూ ఉన్నాడా? మనం ఒకసారి పరిశీలి. ఎందువలన మనతో యుద్ధము చేస్తూ ఉన్నాడు? మనతో విరోధం ఎందుకు అయ్యాడు? మనకి దుఃఖపరుస్తూ ఉండడం వల్ల మనకి విరోధే. ఇక్కడ చూడండి, సౌలు గారు కూడా చేసిన పొరపాటు అదే. ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉండడం వల్ల ఆయన దగ్గర నుంచి దురాత్మ వచ్చి బాధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, ఇంకను ఎందుకనగా అందువలన కీర్తనకారుడు మరీ ముఖ్యముగా బతిమాలి వేడుకుంటూ ఉన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. ఎందుకనగా ఆయనకు జరిగిన అనుభవం అటువంటిది. ఎప్పుడు అనుభవించాడంటే, ఈ అనుభూతి తొలిసారిగా ఎప్పుడు అనుభవించాడంటే, ఈ వివరణ అంతా కూడా 1 సమూయేలు 16:12 నుంచి ఉంటుందండి. దావీదు కుమారుని అభిషేకము చేయాలని చెప్పి, రాజుగా అభిషేకించాలని ప్రవక్త అయిన సమూయేలుకి దేవుడు చెప్పినప్పుడు, ఆయన బయలుదేరినప్పుడు సహోదరులను అందరినీ సెలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, వారెవరు సెలెక్ట్ కాలేనప్పుడు ఈ దావీదు కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఒక రూపము దేవాతి దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దావీదు గారి యొక్క వివరణ ఈ విధముగా ఉన్నది. ఆయన రూపము ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరునై ఉన్నాడు. అయితే అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని సెలవీయగా, ఎవరితో? సొలొమోనుతో, సమూయేలుతో చెప్పగా, ప్రవక్త అయిన సమూయేలు గారితో చెప్పగా, ఆయన లేచి ఆయన తైలము, అలాగే కొమ్ములోంచి, అలాగే అభిషేకించవలసిన తైలము, సుగంధము, సువాసన, పరిమళము కలిగిన తైలము, ఆ తైలము కొమ్ములోంచి, తైలపు కొమ్ములోంచి తీసుకొని ఆయన తలమైన సహోదరులు ఎదుట అభిషేకము చేసినప్పుడు అంటండి, ప్రవక్త ఆయన చేతులు ఉంచి అభిషేకము చేసినప్పుడు ఆయన అప్పటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అప్పటి నుంచి అంటండి, అప్పటి నుంచి అనుభవం ఆయనకి. ఆయన అప్పటి నుంచి చేతు నుంచి ప్రవక్త ప్రార్థన చేయగా, అభిషేకం చేయగా, యెహోవా ఆత్మ తరచుగా ఆయనకి ప్రేరేపణ కలిగి, అందుకే మనం పాడుకుంటాం కదండి, దైవాత్మ రామో నా తనువు నరాలో నా జీవమంతయు నీతో నిండా చేరి వసిపోము.
చూడండి ఇక్కడ అందుకనే మన మీద రాలవలసింది, మన పరిశుద్ధాత్మ దేవుడు రాలవలసింది, అయితే నా తనువులో రాలవలసింది అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే దావీదు కుమారుడికి అభిషేకము దగ్గర నుంచి అనుభూతి పొంది అలాగే అనేక ఆత్మకార్యములు, బలమైన కార్యములు, శూర కార్యములు చేస్తూ వచ్చాడనమాట. ఆ అనుభూతి బట్టి ఆయన రచించడం జరిగింది ఇక్కడ. అందుకే నా యొద్ద నుండి తీసివేయకము అని గోజాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ శిష్యులైన వారు కూడా, మన ప్రభు యొక్క శిష్యులు కూడా ఈ సందర్భము అనుభూతి పొంది ఉన్నారనమాట అండి. అయితే మన దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ గారు వచ్చి పరిశుద్ధాత్మ గురించి అడిగినప్పుడు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తూ ఉంటారు. సరే, ఈ అపోస్తులైన పౌలు గారు కూడా ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందంట. ఆ సంఘటన అపోస్తులు 19వ అధ్యాయంలో ఉంటుందండి. అపోల్లో కొందరిలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, సౌలు ఎఫెస్కు వచ్చారు. ఎఫెస్ అనే పట్టణంకు వచ్చినప్పుడు, ఎఫెస్ సంఘం అనమాటండి, ఆయనకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు పరిశుద్ధాత్మను పొందితేరా అని అడిగారంటే, మీరు పరిశుద్ధాత్మను పొందితేరా అని అడిగినప్పుడు పౌలు గారు ఎఫెస్ సంఘాన్ని వారు అంటూ ఉన్నారంటండి, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు, మేము ఎరుగరము అని అంటూ ఉన్నారు. చూడండి, ఈ వీరందరూ కూడా శిష్యులైన వారు, వీరు ఆత్మపూర్ణులై ఆ అనుభూతి అయితే ఆదరణకర్త ఉంచుతాను అని చెప్పినప్పుడు ఆ అనుభూతి పొంది ఉన్నారు. వీరు ఆ ఎఫెసు సంఘానికి వెళ్ళి అడిగినప్పుడు ఆ సంగతే మాకు తెలియదు, అది మాకు ఎరుగరము అని అడిగినప్పుడు ఆయన వాటి కోసము చెప్తూ ఉన్నారు. అలాగే మనమును దీనికోసము తెలియని వారు అయితే మనమందరము కూడా ఈ దినాన తెలుసుకొని అలాగే మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. వారు పరిశుద్ధాత్మలో ఉన్న సంగతే వినలేదనిరి, వారు యేసు నామమున బాప్తిస్ము పొందిరి. మీరు ఏ విధముగా బాప్తిస్ము పొందారు అని వారిని అడిగినప్పుడు మాకు యోహాను గారు ఇచ్చారు బాప్తిస్ము అని చెప్తున్నప్పుడు అయితే పౌలు గారు చెప్తూ ఉన్నారు, యేసు నామములో ఆయన వారికి బాప్తిస్ము ఇచ్చినప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారికి అంటండి ఆత్మ ప్రవచనాలు వచ్చాయి అంటండి, అన్య భాషలు మాట్లాడటము, అన్ని ఆత్మ పొందుకోవడము జరిగిందంటండి ఎఫెసు సంఘాన్ని. దేవుని స్తోత్రము. అటువంటి అనుభూతి వారు తెలియని వారికి తెలియచెప్తూ సువార్తలో ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువు కూడా ఎలా బాప్తిస్ము పొంది ఉన్నారు, అలాగే నీటిలో బాప్తిస్ము పొందితే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అగ్నితోనూ నీళ్లతోనూ మనకి బాప్తిస్ము ఇస్తూ ఉన్నారు. అలాగే మనకి ఆ రోజున పాత నిబంధనలో ఎలాగండి సున్నతి పొందితేనే అన్ని జనులకి, అలాగే పండుగలోకి ఎలా ఇచ్చారు. ఈ రోజున ప్రభు ఏమిచ్చారు, బాప్తిస్ము తీసుకున్న వారికి మాత్రమే ఈ పెంతెకొస్తు పండగలో మనం అందరికీ అర్హత సాధించిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు నామంలో చెప్తూ ఉన్నాం. అలాగే చేతులుంచగా పరిశుద్ధాత్మ పొంది అలాగే రక్షణ తీసుకోవాలన్నట్టు రక్షణ తీసుకొని అలాగే పాలువారమై పెంతెకొస్తు పండుగలో కృప చూపాలని యేసు నామంలో అడుగుతున్నాము. అలాగే తండ్రి, అలాగే యెషయా 63:10 చెప్పినట్లుగా మన మీద మనము తిరుగుబాటు చేసినట్లయితే మనము దుఃఖింప చేసేవారుగా ఉంటామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ చూడండి, హెబ్రీ 10:15 మనం చదువుకున్నాం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకొక కార్యం చేస్తూ ఉన్నాడు, మన కోసము సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే మనము వీడు దొంగ కాదు, వీడు నీతిమంతుడు అని ఒక నరుడు చెప్పినట్లుగా ఆత్మదేవుడు మన గురించి సాక్ష్యము చెప్తూ ఉన్నాడంటే, ఏ విషయమై సాక్ష్యము చెప్తూ ఉన్నాడంటే ఒక విషయము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే బలులు మనకి తెలుసు, మనకు నిత్యము బలులు అర్పిస్తూ ఉండేవారు, నిత్యము బలులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకు అర్పిస్తూ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పాపము చేశారు, ఈరోజు పాపము చేసినందుకు ప్రతిఫలముగా ఒక జంతువుని యాజకుడి దగ్గర తెచ్చేవారు, ఆయన అర్పణ చేసి పాప ప్రక్షాళన చేసేవారు. సరే, బాగానేమో. మరుసటి రోజు కూడా మరలా అదే విధముగా మరలా పాపము చేయడము, మరలా బలి కోసము తెచ్చుకోవడం, పాప ప్రక్షాళన చేసుకోవడం, మరలా అండగా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది?
పాపం కంటిన్యూ అవుతుంది. అక్కడ ప్రక్షాళన కోసము పశువు అవుతుంది. వీరు పాపాన్ని మాత్రము ఎక్కడ విడిచిపెట్టడం లేదు. అలాగే దేవుడు ఇక్కడ ఒక్క మారు మాత్రమే మన దేవుడు ఒక్క మారు అర్పణ చేసుకున్నారు. ఏ పశువుని ఏ జంతువుని కూడా అర్పణ చేయలేదు. ఆయనకాయనే ఒక్క మారే అర్పణ చేసుకున్నారు. అందుకే మనం అందరము బాప్తిస్ము ఒక్క మారే, మరణము ఒక్క మారే, రక్షణ ఒక్క మారే, సమస్యమును ఒక్క మారే. మన పాపము కూడా ఒక్కసారే చెయ్యాలి, మరలా 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 చేయాలి. ఆయన మాదిరి నడుచుకోవడం అంటే ఇదే, ఒక్క మారే. అన్న పదే 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 మరలా చేసి ప్రక్షాళన కోసం చేయడం కాదు. అలాగే అనగా పాపాన్ని ఒకసారి చూడండి. కుక్క చూడండి, మనకి దారుణమైన మాటలు ఉంటాయి వాక్యంలో. వాంతి చేసుకున్నది మరలా తిరిగి వెళ్తూ ఉంటుంది. అటువంటిది మరలా మరలా చేసేవారు కూడా వాటితోనే సమానం. అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది, ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చూసారా, ఇక్కడ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధ పరచబడు వారిని, ఒక్క మారు పరిశుద్ధ పరచబడు వారిని వారికి సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఒక్క మారు మనము పరిశుద్ధపరచబడాలి. మనము ఈ రోజున పెంతెకొస్తు పండుగ దినమున ఒక్క మారే పరిశుద్ధపరచబడి ఆయన మనల్ని సదాకాలం సంపూర్ణంగా చేసే కృప దయచేయాలని ప్రభు పేట ఆశపడుతూ ఉన్నాను. ఈ విషయంలో మాత్రమే పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు. ఇది హెబ్రీయులు 10:17 నుంచి వాక్యము ఉంటుందని. అలాగే చూడండి, ఇక్కడ అయినను ఇంకేమి సాధించాలి అనగా అపోస్తులు 1:8 అయినను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీ మీదకి శక్తి నొందెదరు. మనము శక్తి పొందెదరు. మనము ఆ శక్తితోనే వాక్యమును బోధిస్తూ ఉన్నాం. ఎవరికి ఏం చెప్పాలో, ఎవరితో ఏం మాట్లాడాలో మీ దగ్గర పనిచేస్తూ ఉంటారు. యజమానులు అడుగుతారు, లేకపోతే ఓనర్స్ అడుగుతారు, తెలియని వారు అడుగుతారు. అప్పుడు మీకు ఏం చెప్పాలో అర్థమవుతుంది. తెలియని వారికి కూడా మీకు తెలియంది అప్పుడు ఎవరు బోధిస్తారనగా మాట్లాడేది దేవుడు మాట్లాడిస్తాడు, మీకు తెలియపరుస్తాడు, ఈ కార్యములు చేస్తూ ఉంటాడు. నేనంటే దినాన చెప్పుకున్నాం ఆత్మ కార్యములు ఎలా ఉన్నావో, అలాగే హెజ్కేల్లో చెప్తూ ఉన్నాం. అలాగే ఎముకలు ఎండిపోయిన ఎముకలకి ఊదగా ఏమయ్యినాయండి, నరుడు జీవాత్మ వాడికి వచ్చినవి, ఎండిన ఎముకలు వచ్చినవి. అలాగే దేవుడు మన ప్రభు ఈ రోజున మనమందరికీ ఊదాడు. మనము నిర్జీవనమైన మనకి జీవాత్మ మనకు అనుగ్రహించాడు. ఆ జీవాత్మతోనే మనకు ప్రశాంతత, నెమ్మది, కుదుటదనం, సమస్తము ఆత్మకార్యములు, శక్తి కార్యములు చేసే కృపాభాగ్యాలు దేవాతి దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు, వాక్యమును జీవించని తండ్రి, తోడుకొని తీసుకొచ్చిన సహోదరులందరికీ ఆత్మను కుమ్మరింపు చేసి, అలాగే తండ్రి చేసిన తండ్రి స్తోత్రం. అలాగనే ఇంకనో తండ్రి అనేక ఘనకార్యములు చేసే సంఘముగా తీర్చిది చూపండి. అలాగే ఆరోగ్య విషయంలోనూ, అలాగే తండ్రి వేదనకరమైన విషయంలో, అలాగే ఆర్థిక విషయంలో సమస్యలో తోడుగా ఉండి కృప చూపుతున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.